మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ ఏంటంటే కస్టమర్స్ కి 1 lakh అంటే 1,00,000 వరకు క్రెడిట్ సౌకర్యాన్ని ఇస్తుందంట. అంటే అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎందుకు అంటే ఈ క్రెడిట్ సౌకర్యాన్ని ఇవ్వడం కారణాలు ఏంటి అంటే ఒకసారి వివరాలకు. బ్యాంకింగ్ వ్యవస్థలోనే మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని 3 ప్రధానమైన బ్యాంకులు తీసుకున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు, ప్రపంచంలోనే 2వ 3వ స్థానంలో ఉన్నట్టు పెద్ద బ్యాంక్ అది. అలాగే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఈ 3 బ్యాంకులు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాయి. అక్టోబర్ 1 నుంచి తమ ఖాతాదారుల్లో సెలెక్టెడ్ కస్టమర్స్కి, అంటే వాళ్ళు గత చరిత్ర అంతా చూస్తారు. గతంలో వాళ్ళు ఏమైనా వాళ్ళ రికార్డులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్గా అమౌంట్ పే చేస్తున్నారా లేదా, ట్రాన్సాక్షన్స్ బాగున్నాయి లేదా, బాగుందా లేదా, అకౌంట్ పద్ధతులు ఎలా ఉన్నాయి మొత్తం చెక్ చేస్తారు. అకౌంట్ స్పష్టంగా బాగుంది, ఏ రకమైనటువంటి రిమార్క్స్ లేవు, వేరే రకమైన ఏదైనా లోన్స్ తీసుకుంటే కరెక్ట్గా పే చేశారా, వాళ్ళ సిబిల్ సరిగ్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని అర్హత ఉండేటువంటి కస్టమర్లందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ₹1,00,000 మీ బ్యాంకులో మీకు క్రెడిట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు దరఖాస్తు చేసుకోండి అని అప్లికేషన్స్కి అవకాశం ఇస్తారు. మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమిటి, ఇది ఎలా పే చేయాలి, ఇది ఎలా ఉంటుందంటే మినిమం 30 days నుంచి మ్యాక్సిమం 90 days టైం ఉంటుంది. వాళ్ళు తీసుకున్న లోన్ ఎంతైనా సరే ₹1,00,000 వాళ్ళకి ఇస్తున్నారు, లక్ష వాడుకోవచ్చు వాళ్ళు, లేదా 30,000, 20,000, 50,000 వాళ్ళు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు. ఈ వాడుకున్న డబ్బుని వాళ్ళు చెప్పిన టైంకి మినిమం 30 days నుంచి మ్యాక్సిమం 90 days ఎంత టైం ఇస్తారు వాళ్ళు. ఒక్కొక్క బ్యాంకు ఒక రకంగా టైం ఫిక్స్ చేస్తుంది, యువర్ టైం లిమిట్ ఈజ్ ఇదని. ఆ డేట్ లోపల పే చేసి మళ్ళీ వాడుకోవచ్చు. అది ఎప్పటికీ ఆ ₹1,00,000 వాడు క్రెడిట్ వాళ్ళకు ఉంటున్నట్టు లెక్క. కానీ సర్టెన్ డేట్ ఏదైతే పెడతారో 30 రోజుల, 40 రోజుల, 50, 90 రోజుల వరకు ఎంతైనా పెట్టచ్చు. మినిమం 30, మ్యాక్సిమం 90 days పెట్టచ్చు. ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకమైన డేట్ ఫిక్స్ చేయొచ్చు. ఆ ఫిక్స్ చేసిన డేట్కి ఒక బ్యాంక్ 30 రోజులు ఇచ్చింది, లేదా ఒక బ్యాంక్ 50 రోజులు ఇచ్చింది, ఒక బ్యాంక్ 90 రోజులు ఇచ్చింది అనుకున్నాం. వాళ్ళు చెప్పిన డేట్ లోపల ఆ డబ్బు తిరిగి చెల్లించాలి, వడ్డీతో సహా చెల్లించాలి. ఏదైతే ఇంట్రెస్ట్, బ్యాంక్ ఇంట్రెస్ట్ పడుతుందో ఆ డబ్బును చెల్లించాలి. అయితే దీనికి మిగతా వాటికి ఏమిటి తేడాలు అనుకుంటే, క్రెడిట్ కార్డు కూడా ఇప్పుడు ఇస్తున్నారు. సెలెక్టెడ్ కస్టమర్స్ క్రెడిట్ కార్డు కూడా ఇస్తున్నారు. క్రెడిట్ కార్డు మనం వాడుతుంటాం, తీస్తుంటాం, చేస్తుంటాం. క్రెడిట్ కార్డు మీద ఛార్జెస్ ఎక్కువ పడుతుంటాయి. మీరు తీసినప్పుడల్లా, పెట్టినప్పుడల్లా ఛార్జెస్ ఎక్కువ పడుతుంటాయి. దీంట్లో తక్కువ పడే అవకాశం ఉంటాయి. దీంట్లో మనం ఏంటంటే చెక్ రూపంలో తీసుకోవచ్చు, లేకపోయినట్టయితే మనం ఏటీఎం కార్డు ద్వారా తీసుకోవచ్చు, లేదా మామూలుగా ఆన్లైన్ పేమెంట్ యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. మనకు ఉన్నటువంటి దాంట్లో 1 lakh ఎక్కువ మనకు వచ్చినట్టయితే అది మన బ్యాంకులోనే ఎప్పటికప్పుడు, సపోజ్ మన బ్యాంకులో ఇంత ముందే బ్యాలెన్స్ ఉందనుకోండి, ఇది వచ్చి దాంట్లో యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం కట్టాల్సిన డబ్బులు దాంట్లో కలిసిపోయినట్టు లెక్క. ఒక రకంగా చెప్పాలంటే తీసుకున్న దానికి బ్యాంకింగ్ బ్యాలెన్స్ అది కూడా ఒక రకంగా చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మీకు అదనంగా డబ్బులు పడకుండా మిమ్మల్ని కాపాడే అవకాశాలు కూడా ఉంటాయి మీకు. కానీ ఇన్ టైంలో మీరు పే చేయకపోతే మాత్రం మీకు సివిల్ నాశనం అయ్యే అవకాశం ఉంటుంది, మీ మీద అన్ని రకాల యాక్షన్ తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఇదేంటంటే అప్పు మాత్రమే. ఈ ₹1,00,000 మీకు అదనంగా ఇచ్చే అప్పు. ఈ అప్పుని మీరు చిరకాలం ఉండడానికి అవకాశం ఉంది. టైం లిమిట్ ఏం లేదు దీనికి. 6 months, 1 year ఉంచండి, 2 నెలలు ఏం చెప్పలేదు. మీ రికార్డు బాగున్నంత కాలం మీరు దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ రికార్డు పాడైనప్పుడు, అంటే ఇన్ టైంలో మీరు పే చేయలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం రికార్డు పాడవుతుంది. నెక్స్ట్ మంతే మీకు దాన్ని స్టాప్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే కస్టమర్స్ బుద్ధిగా తీసుకున్నది వాళ్ళు ఏ డేట్ అయితే డైరెక్ట్ మ్యాక్సిమం డేట్ ఇచ్చారో ఆ డేట్ లోపల పేమెంట్ చేసి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా క్లియర్ చేసినట్టయితే ఎంతకాలం మీరు దాన్ని వాడుకుంటారో అంతకాలం ఈ ₹1,00,000 మీకు అదనంగా ఉన్నట్టే లెక్క. ఇది చాలా మంచిది కదా, ఎందుకంటే చాలామందికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ₹1,00,000 అంటే మామూలు విషయం కాదు. ఏదైనా అర్జెంటుగా ఎమర్జెన్సీకి దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఖచ్చితంగా వాడుకొని తీరాలని ఏం లేదు. ₹1,00,000 అట్లాగే ఉంచితే వడ్డీ ఏం పడదు మీకు. మీకు అవసరమే రాలేదనుకోండి, ఆ ₹1,00,000 అట్లాగే ఉంచుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలు దీంట్లో ఉన్నాయి. దీన్ని జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఇంకా ఆలోచన దశలోనే ఇప్పుడు ఉంది. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి అమలు చేద్దామని అనుకున్నారు. అమలు చేస్తే మాత్రం ఇక అందరికీ ఇన్ఫర్మేషన్ వస్తుంది ముందుగా. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి ఏ డేట్ వరకు వీళ్ళు అప్లై చేసుకోవాలి,
అందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎంతమంది చెక్ చేస్తారు. దీనివల్ల మొత్తం భారతదేశం లోపల కొన్ని కోట్ల మందికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇంకా ఎస్బీఐలోనే కోట్ల మంది వాళ్ళు కలిగి ఉన్నారు, ఖాతాదారులు ఉన్నారు దాంట్లో. కాబట్టి వాళ్ళందరికీ మొత్తం పంజాబ్ నేషనల్ బ్యాంకు అట్లాగే బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకున్నట్టయితే కోట్ల సంఖ్యలో ఉంటారు. ఇన్ని కోట్ల మందికి ఒకేసారి ఒక్కొక్క ₹1,00,000 చొప్పున కోట్ల రూపాయలు ఒకేసారి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంత క్రెడిట్ సౌకర్యం ఒకేసారి కలిగించడం వల్ల దేశం లోపల కొనుగోలు శక్తి బాగా పెరుగుతుంది, జిఎస్టీ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి, గవర్నమెంట్కి ఆదాయం కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, కస్టమర్స్ అంటే ప్రజలకు కూడా కొంత సౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది, కొన్ని కోట్ల మంది దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు క్రెడిట్ కార్డు తీసుకోవడం మానేసి ఇది ఇలా తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. క్రెడిట్ కార్డు కన్నా ఇది బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డులో దీనిలో ఏంటి పరిస్థితి అంటే దాంట్లో 50,000 ₹1,00,000 చాలా తక్కువ మందికి వస్తుంది, 50,000 ఎక్కువ మందికి వస్తుంది, దాంట్లో 1,00,000 చాలా తక్కువ మందికి వస్తుంది. క్రెడిట్ కార్డుకు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, దీనికి ఉండేటువంటి వేరు. రెండోది, క్రెడిట్ కార్డులో మీరు అమౌంట్ తీసినప్పుడల్లా మీకు దాని మీద ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఆ ఛార్జెస్ అవన్నీ కలుపుకుంటే మీకు కొంచెం ఎక్స్ట్రా పడే అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే గొప్ప తేడా లేకపోయినప్పటికీ ఇది మీకు రుణం మీ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతాయంటే మీరు సులభంగా పేమెంట్ చేసుకునే విధంగా మీరు బ్యాంకు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి నా అకౌంట్లో డబ్బు ఉన్నప్పుడల్లా మీరు దాంట్లో చేసేసేయండి, నాకు బ్యాలెన్స్ ఏముంటుంది దానికి ఇచ్చేయండి మీరు లెటర్ ఇచ్చినట్టయితే అప్పుడు ఏమవుతుంది, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కాదు. క్రెడిట్ కార్డులో ఆ ఫెసిలిటీ మీకు ఉండదు. క్రెడిట్ కార్డు మంత్ అంతా ఎంత పడారో ఒక నెల తర్వాత మీరు అది పే చేస్తే అది దాంట్లోకి వెళ్ళిపోతుంది. పే చేయకపోయినట్టు మీ మీద ఆటోమేటిక్గా పెనాల్టీ పడతాయి. దానికి ఆ తేడా ఉంది. బ్యాంకులో మీ దగ్గర సమ్ టైం బ్యాలెన్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇచ్చే లెటర్లోనే నేను తీసుకునే లోన్ అమౌంట్ ఎంత ఉందో దానికి సమానమో లేకపోతే దాని లోపల ఉండేటువంటి అమౌంట్ నా దాంట్లో బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా మీరు అందులోకి తీసేసుకోండి అంటే అప్పుడు ఏమవుతుంది, మీకు చాలా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం ఉండదు. బ్యాలెన్స్ ఊరికే పడుంది కదా, పడున్న దాన్ని దాంట్లో మార్చేసరికల్లా మీకు ఏమవుతుందంటే అలా ఉన్న బ్యాలెన్స్ దాంట్లో ఉపయోగించి మళ్ళీ కావాలంటే మీరు ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఉపయోగించుకోవచ్చు. ఆ లిమిట్ జాగ్రత్తగా వాడుకున్న వాళ్ళకి ఈ ₹1,00,000 ఎప్పుడు ఉన్నట్టే లెక్క వాడదు. అంటే ఒక ₹1,00,000 అదనంగా వాళ్ళ జీవితం లోపల దేనికైనా వాడుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఇన్ టైంలో పేమెంట్ చేయాలి, మళ్ళీ తేడా రాకుండా చూసుకోవాలి. ఎక్కడైనా వడ్డీకి సరిగ్గా కట్టకపోయినా, అసలు సరిగ్గా కట్టకపోయినా రేపు పొద్దున భవిష్యత్తులో తీసుకునే లోన్స్ కూడా ఇది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ సిబిల్లో పడిపోతుంది, ఇప్పుడు సరైన పేమెంట్ చేయని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాడు లోన్కి ఎలిజిబుల్ కాదని చెప్పి పర్మనెంట్గా మీ మీద ముద్ర వేసే అవకాశాలు కూడా ఉంటాయి. దీనివల్ల ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. జాగ్రత్తగా చూసుకొని దీన్ని మంచిగా వాడుకోగలిగితే జీవితాంతం మీకు ₹1,00,000 ఎక్స్ట్రా వచ్చింటే లెక్క. ఇప్పుడు 1,00,000 ఉంది, రేపు పొద్దున అది ఇంకా పెంచేసే అవకాశాలు కూడా రావచ్చు. అట్లా వాడుకున్న వాళ్ళందరికీ 1,00,000 2,00,000 చేయమని 10,00,000 చేయమని కూడా అవకాశాలు ఉంటాయి. అంటే మంచి భవిష్యత్తు వేసుకోండి. రెండోది, మీరు రేపు పొద్దున లోన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇది మీకు ఎంతో కొంత ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి.